వచ్చినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ భజనలన్నీ కూడా ఇది కూడా ఒక యజ్ఞం అండి. భజన అనేది మనం యజ్ఞం చేస్తే ఆ ఆహుతులను దేవతలు ఎలా స్వీకరిస్తారో అలా ఈ యొక్క భజన అనేది కూడా హరినామ యజ్ఞం, హరినామ సంకీర్తన. ఆ నామకీర్తన ఈ యొక్క స్వరాలు, ఆ శబ్ద తరంగాలు కూడా ఈ వేవ్స్, ఈ తరంగాలు గాలిలో కలిసి కలుషితాన్ని పాడు గాలిని తీసేసి మంచి హవిస్సును తెచ్చి ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఇహము పరము కలవు నామ సంకీర్తనాత్. కలియుగంలో ఏంటి? నామ సంకీర్తనే. నామ సంకీర్తన చేయమన్నారు. ఏదో మీకు ఇష్టమైనది ఏదో ఒక దాన్ని పట్టుకుని ఆ నామ సంకీర్తన చేయమన్నారు. అదే భజన. అయితే అది 24 గంటల్లో కూడా సోహం ఊపిరికి ముడిపెట్టేయడం ఏంటండి? కూర్చునేమో కృష్ణ, లేచాము రామ, నారాయణ, ఏదో శివ అని పట్టుకుంటే అది 24 గంటలు జరుగుతూ ఉంటుంది. ఆ మంత్రం అది మంత్రం అయిపోతుంది. అలా మంత్రం చేస్తూ ఉంటే అప్పుడు రక్షిత జీవలోకస్య, సర్వులను రక్షించడానికి దేవుడు ఉన్నాడు కదండి. సర్వులను రక్షిస్తాడు, అందులో అనుమానం ఏమీ లేదు, నిస్సందేహంగా. మళ్ళీ కింద ఏమైనా రాశారు? స్వజనస్య రక్షిత, స్వజనులను ఇంకా రక్షిస్తారండి. ఎలాగో నామ సంకీర్తన చేస్తూ ఉన్నట్టయితే మనం ఒక అడుగు దేవుడు భగవంతుని వైపు వేసినట్లయితే ఆయన 10 మెట్లు మన కోసం దిగుతాడండి, 10 అడుగులు మనకు వేస్తాడు. అందుకని మనం చేయాల్సిందల్లా నామ సంకీర్తన. తస్య శ్రోత్రేణ శ్రవణం మనసా మననం వచసా కీర్తనం మహాసాధనం ఉచ్యతే. దీన్ని మించిన సాధన లేదు. అదే భజన, అదే చేస్తున్నాం మనం. ముడి పదార్థం ఒకటే కదండి. విదంతి ఒకటే ఆత్మవస్తువు. మీకు ఇష్టమైన రూపాన్ని పంచుకోండి, మీకు ఇష్టమైన దాంట్లో ఆచరించండి. ఏదో ఒక నామాన్ని పట్టుకోండి. ఆ నామాన్ని పట్టుకుని పూజ చేస్తూ ఉంటే, మననం చేస్తూ ఉంటే త్రాయతో మహతో భయాత్ స్వల్పమప్యస్య ధర్మస్య. ఏమిటి ధర్మం? 10 రూపాయలు చేయడం ధర్మం కాదండి. ధర్మం అంటే ఏం ధర్మం చేసావు, నీ ఆచరణ ఏంటి, నీ నడవడిక ఏంటి, దాన్ని నువ్వు ఏదైనా చిన్న ధర్మాన్ని చేసినట్లయితే, రామ అన్న ధర్మం చేశాను. ఆనుషంగిక సుకృతం, ప్రాసంగిక సుకృతం, యాదృచ్ఛిక సుకృతం. మనకి ఈ సుకృతాలను రాసిపెట్టున్నాయి. ప్రసంగవశము చేత రామ అన్నాను, మీరు విన్నారు, నాకు పుణ్యం మీకు పుణ్యం. యాదృచ్ఛికంగా జరుగుతుంది, ఎక్కడో మైకులోంచి పడింది, అతికి పుణ్యమైంది. చేత నామ కీర్తన చేయమని పెద్దలు చెప్పారు, పండితులు, స్వామీజీలు. వారిని అనుసరిస్తూ మనం నామకీర్తన మనం అదే చేస్తున్నాం. చేత ఇంకా బాగా పెరగాలి, బాగా చేస్తూ ఉండాలి. ఇంటికి ఒక చాగంటి వారు కావాలి, ఇంటికి ఒక గరికిపాటి వారు కావాలి. గాలి శేషగిరిరావు గారు, భాష అప్రచార్య గారు మన కాకినాడేనండి, వేరు కాలం చేశారు. మనకి ఇప్పుడు ప్రత్యక్షంగా చాగంటి వారు ఉన్నారు, అలాగే గరికిపాటి వారు ఉన్నారు. అలా ఇంటికి ఒకరు తయారవ్వాలి. ఈ నామకీర్తన చెప్పడానికి, చేయించడానికి, ఈ భజనలతో చేయడానికి, దానికి ఎప్పుడూ మీరంతా సహకరిస్తారని మేమంతా కూడా స్వామీజీ వారికి మీ అడుగుజాడల్లో నడిచేందుకు మీరు ఏది చెబితే అది శిరసావహిస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం సార్.